ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు పేరిట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంత ప్రజలు చాలామంది భయాన్ని కలగజేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఆదరించే వాళ్ళు ఉంటారు. ఓదార్పు మాటలు, ఆదరణ మాటలు, ప్రేమగల మాటలు మాట్లాడేవాళ్ళు ఉంటారు. కొంతమంది మాటలు మనకు భయాన్ని కలగజేస్తాయి. కొన్ని వార్తలు కూడా అట్లానే ఉంటాయి. భయాన్ని కలగజేసే వార్తలు, గుండె కరిగిపోద్ది కొన్ని వార్తలు వింటే. అలాగే కొన్ని వార్తలు తెలివితేటలు నేర్పేటట్లుగా, ఆదరించేటట్లుగా, చాలా విషయాలు తెలుసుకొని ధైర్యపరచబడేటట్లుగా ఉంటాయి. ఈరోజు మీ హృదయం పరిస్థితి ఎలా ఉంది? కుటుంబంలో అందరూ సంతోషంగా, అందరూ ధైర్యంగా, ఆనందంగా ఉన్నారా? దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో యెహోషువ 14వ అధ్యాయము 8వ వచనంలో కాలేబు అక్కడ ప్రజలతో, నాయకుడైన యెహోషువతో మాట్లాడే సందర్భంలో ఒక మాట గుర్తు చేస్తాడు. కానాను దేశం వేగులు చూడటానికి వెళ్ళిన వారిలో నా సహోదరులు అక్కడ నుంచి వచ్చి సమాచారాన్ని చెప్పిన దానిని బట్టి ప్రజలు గుండెలు కరిగిపోయాయి. నేనైతే ఉన్నదన్నట్లుగా ఖచ్చితంగా చెప్పాను, నిండు మనసుతో యథార్థంగా మాట్లాడాను. నేను దేవుని విషయంలో పూర్ణ మనసుతో దేవుణ్ణి అనుసరించాను, వెంబడించాను. ఏమాత్రం కూడా ప్రజల హృదయాలు కరిగిపోయేటట్లు, అధైర్యపడేటట్లు నేను చెప్పలేదు. దేవుణ్ణి నిండు మనసుతో పూర్ణ హృదయంతో నేను అనుసరించాను అని తనకు రావలసిన స్వాస్థ్య భాగాల గురించి మాట్లాడుతూ ఆ విషయాన్ని గుర్తు చేస్తాడు. అయితే కాలేబు మాట్లాడిన మాటలు ఆ 8వ వచనంలో ప్రజల హృదయాలు కరిగిపోయేటట్టు, ప్రజల హృదయాలు కలవరం, భయం, ఆందోళన కలగజేసేవాళ్ళు కొంతమంది అయితే, ఆ కలవరమైన మాటలు విని భయపడకుండా ధైర్యంగా ఉండదున్నట్టు మాట్లాడుతూ ఆ సమయంలోనే దేవుణ్ణి నిండు మనసుతో అనుసరించేటటువంటి వ్యక్తిగా మరొక వ్యక్తి కాలేబు మనకి కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి భయపెట్టేవాళ్ళు, కలవర పెట్టేవాళ్ళు ఒకళ్ళైతే, భయపడకుండా, కలవరపడకుండా నిండు మనసుతో అనుసరించే కాలేబు అని అంటే, దేవుని బిడ్డలారా, మంచి మనసు, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, యథార్థ హృదయంతో, నమ్మకంతో దేవుణ్ణి అనుసరించేవాడు అనే అర్థాలు తీసుకొస్తుంది. హిబ్రూ భాషలో కాలేవ్ అనే మాటకి అర్థం ఏంటంటే విధేయత, నమ్మకత్వం, విశ్వాసం అనే మాటలు చూపిస్తూ ఉంటాయి. మరికొంతమంది ఈ కాలేవ్ అనేటటువంటి మాటని కుక్క అని చెప్తారు. దాన్ని బైబిల్ ఏం చెప్తుందంటే విశ్వాసం, విధేయత, నమ్మకత్వం. కాలేవ్ అనే హిబ్రూ భాష నుండి తెలుగులో కాలేబుగా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, యథార్థమైన హృదయంతో దేవుణ్ణి అనుసరించేవాడిగా, యథార్థమైన హృదయంతో, నమ్మకత్వంతో దేవునిలో జీవించే ఒక మంచి విశ్వాసాన్ని, ఆ పేరుకు అర్థాన్ని చూపిస్తూ ఉంది. కాబట్టి కాలేబు హెబ్రోన్ని స్వాస్థ్యంగా అతనికి పంచడం జరిగింది. చాలా సంతోషం. ఇక్కడ ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కలవరపడుతున్న సమయాలలో, భయాందోళనకు గురవుతున్న సమయాలలో కాలేబు వలె నీ హృదయాన్ని నిబ్రం చేసుకొని, నీ గుండెను నిబ్రం చేసుకొని, యథార్థమైన హృదయంతో, నిండు మనసుతో దేవుణ్ణి ఆరాధించేవారిగా, దేవుణ్ణి స్తుతించేవారిగా మనం ఉండాలి. ఈ రోజుల్లో ఉదయం లేచినప్పటి నుంచి భయంకరమైనటువంటి వార్తలు వినాల్సి వస్తుంది. చెడ్డ వార్తలు, వినగూడని వార్తలు, భయ, ఆందోళన, కలవరాలు పడేటటువంటి వార్తలు. కొన్ని వార్తలు కళ్ళతో చూడలేకపోతున్నాం, చెవులతో వినలేకపోతున్నాం. కొన్ని వార్తలను బట్టి భయపడతా ఉన్నారు. దేవుని బిడ్డలారా, కొంతమంది కళ్ళతో చూసిన సంఘటనలు అవి తలంచుకొని భయపడిపోతారు. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళల్లో ఒక అన్న ఒక సంఘటన బట్టి, అంటే కొంతమందికి మరణం అంటే భయం వచ్చేస్తుంది. మన ఇంటి పక్కన వాళ్ళు, బయట వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు మరణించడం, ఏదో యాక్సిడెంట్ ద్వారా మరణించడం చూస్తే వీళ్ళకి ఎక్కడ లేని వణుకు, భయం వచ్చేస్తుంది. అట్లానే ఒక అన్నకి ఆ ఊర్లో జరిగిన ఒక సంఘటన బట్టి, ఒక వ్యక్తి చనిపోవటాన్ని బట్టి ఇక రాత్రిపూట నిద్రపోవటం లేదు, కలవరంతో ఉంటారు, కలవరిస్తూ ఉంటాడు, భయంతో ఉంటాడు, టెన్షన్తో ఉంటాడు. ఎటు పోవాలన్నా కూడా ఒంటరిగా పోలేడు, భయంగా, ఆందోళనగా ఉంటాడు. ఏంటి ఇలా ఉన్నావు అని చెప్పేశానంటే ఆ ఇంట్లో వాళ్ళు చెప్తారు, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇలా చనిపోతే అన్న ఇంతేనన్నా అని చెప్పేశారంట. అలాంటి సమయంలో ఆ వ్యక్తిని, అన్నని నాతో పాటు ఒక 3-4 రోజులు మీటింగ్లో తిప్పుకుంటే దేవుని వాక్యంతో ఆదరించబడి, ప్రార్థనతో బలపరచబడి, ధైర్యంగా ఉండి ఆ అధైర్యాన్ని, ఆ కలవరాన్ని పోగొట్టుకొని చక్కగా మరి దేవునిలో వెంబడించడం జరిగింది. చూడండి దేవుని బిడ్డలారా, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సింది, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కాలేబులాగా ధైర్యంగా ఉంటాం, నిబ్బరంగా ఉంటాం. అంతే మాత్రమే కాదు, నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించాలి. ఎలాంటి పరిస్థితుల్లో? కలవరం, భయము, ఆందోళన,
కొన్ని వార్తలు మన కుటుంబంలో కూడా చూడండి, కొన్ని వార్తలు పిల్లల గురించి చెడ్డ వార్తలు వింటారు కొంతమంది. మీ పిల్లడు అట్ట చేశాడండి, మీ అమ్మాయి ఎట్టు చేసిందండి అని కొంతమంది భార్యాభర్తల విషయంలో వినకూడని మాటలు వింటారు. కొంతమంది దేవుని బిడ్డలు వీళ్ళు మంచివాళ్ళని అనుకుంటాం, తెలియకూడని విషయాలు తెలుస్తాయి వాళ్ళతో. వెంటనే అలాంటప్పుడు నీరు గారిపోద్ది గుండె, చాలా వేదన పడి. అయితే దేవుని బిడ్డలారా, ఇలాంటి వార్తలు లోకంలో ఉన్నప్పుడు ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక సందర్భాల్లో ఎదుర్కొంటూ ఉంటాం. అయితే ఇలాంటప్పుడే కాలేబులాగా మనం ధైర్యంగా నిలబడాలి, హృదయాన్ని నిబ్బరం చేసుకోవాలి, గుండెను నిబ్బరం చేసుకోవాలి. అలాంటప్పుడే నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించేవారుగా, ఆరాధించేవారుగా ఉండాలి. అలా కాకుండా ఆ 10 మందిలాగా మనం కూడా ఉన్నట్టయితే, అంటే 10 మందిలాగా అంటే ఆ 10 మంది ఏమండి ప్రజల్ని భయపెట్టారు, కలవరపెట్టారు, ప్రజలు గుండెలో నీరు గారేటట్టు చేశారు, చెడ్డ సమాచారాన్ని అందించారు. మనతో దేవుడు ఉన్నాడు, దేవుడు యుద్ధం చేస్తాడు, మనకేం భయం లేదు, మనమేం కలవరపడాల్సిన పని లేదు, మన యుద్ధాలన్నీ దేవుడిగా చేసేది, మనం నడిపించేది దేవుడు కదా, దేవుడు మనతో ఉండగా, దేవుడు మనతో ఉండి యుద్ధం చేస్తూ ఉండగా ఎంతటి వాళ్ళైనా మనం ఎందుకు భయపడాలి అనేటటువంటి ఆ మాటలు ఆ 10 మందిలో రాలా. అవిశ్వాసపు మాటలు, చెడ్డ మాటలు, భయపెట్టే మాటలు, ప్రజలు ఏడ్చే మాటలు, ప్రజలు కన్నీరు గారిచే మాటలు, ఇలాంటి మాటలు మాట్లాడిన 10 మంది కానాను దేశంలో, వాగ్దాన దేశంలో అడుగుపెట్టలా. దేవుడు ఉన్నాడు, భయపడగాకండి, వీళ్ళు చెప్పేది అబద్ధం, దేవుడు మనతో ఉన్నాడు, దేవుడు మనల్ని బలపరుస్తాడు, దేవుడు యుద్ధం చేసేది, దేవుడే అని ప్రతిదీ దేవుడు దేవుడు అని దేవుని నిండు మనసుతో అనుసరించిన కాలేబు, యెహోషువలు ఏమండి దేవుని బిడ్డలారా వాగ్దాన దేశంలో అడుగుపెట్టారు. కాలేబుకి హెబ్రోను ఏమండి స్వాస్థ్యముగా ఇవ్వటం జరిగింది. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీవు వాగ్దాన దేశానికి ప్రయాణం చేస్తున్నావు, పరలోకానికి ప్రయాణం చేస్తున్నావు, పరలోక వారసుడి కుమారుడివి, కుమార్తెవి. కాబట్టి భయపడగాకు, ధైర్యంగా ఉండు. సాతాను నిన్ను కలవరపెట్టే మాటలు నీకు చెప్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఏ సైతానా, ఏ సునామలు వెళ్ళిపో, ఎలాంటి కలవరమైన నా హృదయం ధైర్యంగా ఉంటుంది. ఎందుకంటే నా ప్రభు నాకు వాగ్దానం ఇచ్చి భయపడుకుని నేనున్నా, భయపడుకుని నేనున్నా. నా ప్రభు నాకు ధైర్యపరిచేవాడు, బలపరిచేవాడు, ఆదరించేవాడు, నాతో ఉండి నా పక్షాన్ని యుద్ధం చేసి నాకు విజయాన్ని ఇచ్చేవాడు. ఏ సైతానా, నువ్వు ఎంత భయపెట్టాలని, ఎంత కలవర పెట్టాలని చూసినా నేను భయపడను. ప్రభు నాతో ఉన్నాడు. నిన్ను గెలిచినవాడు, నిన్ను ఓడించినవాడు, నిన్ను కాళ్ళ కింద పాదం కింద చితకదొక్కినవాడు ప్రభు నాతో ఉన్నాడు. నేను భయపడను. ధైర్యంగా ఉంటే దేవుని బిడ్డ ఎలాంటి వార్తలకి, ఎలాంటి దుర్వార్తలకి, ఎలాంటి చెడు వార్తలకి భయపడగాకండి. నీ ఇంట్లో పిల్లల విషయం, ఇంకోటి విషయమైనా దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీతో ఉన్నాడు. ప్రభు బలపరచేవాడు, ఆదరించేవాడు, అన్నిటినీ సరిచేసేవాడు, నీకు శాంతిని, సమాధానాన్ని కలగజేసేవాడు. ఉదయం ప్రభు నిన్ను బలపరచును గాక, సమాధానం కలగజేయను, ఆదరణ కలగజేయను గాక, విజయాన్ని కలగజేయను గాక. నిన్ను కలవర పెట్టే ఆ వార్తలు, ఆ దురాత్మలు యేసు నామములో నీ నుంచి దూరమైపోయి ఈ కుటుంబాలు శాంతి సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రార్థించాలి. ప్రభువాన్ని కృపకే స్తోత్రాలు. ఈ ఉదయం ఆయన మాటలు వింటున్న బిడ్డల జీవితంలో ఆయన సాతాను కలిగించే, ఆయన అసౌకర్య, కలవర, భయ, ఆందోళన గురి చేసే ఆ దుర్వార్తలన్నీ దూరపరిచి, ఎవరైనా భయము, ఆందోళన, కలవరాలతో ఉంటే ఇప్పుడే వాళ్ళ హృదయాల్లో నుంచి ఆ కలవరపు ఆత్మ, దురాత్మను ప్రాలుదోలి నీ బిడ్డలకు శాంతి సమాధానం కలగజేసి ఆయన కాలేబు వలె నిండు మనసుతో నిన్ను అనుసరించే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.